పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లి అక్రమంగా వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు. గత 14 ఏళ్ల క్రితం ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని మల్లారెడ్డి తెలిపారు. ఈ గొడవతో ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ కి కూడా సంబంధం ఉందని మల్లారెడ్డి అన్నారు. చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో ఫాస్ట్ పుట్టిన ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకుని అందరు ఇది చేసారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది. కుల్లాహాం తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే ఇవ్వలేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నారు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం అక్కడ మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు. గంటకల వాళ్ళు మాయంబడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లో ఇదేంటి అని చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు. చూస్తే ఫోటోలు వస్తాయి, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోలిస్తారు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు, మా డాక్యుమెంట్ చూడండి. మాది ఏదైనా ఫోర్జర్ ఉందా, మాదేమైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాదేమైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి తీసుకోండి. 40 ఏళ్ల సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, లేదా వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి. ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? కరీంనగర్ శ్రీనివాసరెడ్డి లేటెస్ట్ కంప్లీట్ వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు. అప్పటి సంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా. నేను కూడా చెప్పిన 8 ఏళ్ల సంది కూడా ఉండే. వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్. మీ డాక్యుమెంట్ తీసుకురండి, సర్వే చెప్పియండి. ఇది మొత్తం 17 ఎకరాలు ఈ సర్వే నెంబర్ 82 సర్వే. కొలుచుకోండి, మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగ మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ ఈ శ్రీనివాసరెడ్డిని తోలుకొచ్చి అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు. గుండాలను పెట్టుకురు, 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు.